డాలర్ డ్రీమ్స్ తో అమెరికాలో అడుగుపెట్టిన ఎన్ఆర్ఐలకు ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే ఓవైపు వీసా నిబంధనలు కఠినం చేయగా, మరోవైపు జన్మతః పౌరసత్వం రద్దు, ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమ వలసదారులను ఏరివేస్తూ స్వదేశాలకు తిప్పి పంపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా పౌరసత్వం లేని వారిపై మరో పిడుగు వేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్ఆర్ఐలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే అక్రమ వలసదారులను స్వదేశాలకు తిప్పి పంపుతున్న ట్రంప్ సర్కార్ తాజాగా అమెరికా పౌరసత్వం లేనివారు తమ స్వదేశాలకు పంపే డబ్బుపై పన్ను విధించాలని నిర్ణయించింది. దాంతో విద్యార్థులు, వర్క్ వీసాలపై పనిచేస్తున్న వారు తమ ఇంటికి డబ్బు పంపాలంటే 5% పన్ను కట్టాల్సి వస్తుంది. ఆ దేశ దిగువ సభలో ఈ నెల 12న ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో ట్రంప్ సర్కార్ ఈ ప్రతిపాదనలు పొందుపరిచింది. ఇలా వసూలైన నిధులను సరిహద్దు రక్షణకు వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతుంది. ఈ బిల్లు జూలై 4 నాటికి చట్టంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో లక్షలాది మంది భారతీయులు వర్క్, స్టూడెంట్ వీసాలపై పనిచేస్తున్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ద్వారా ఏటా మన దేశానికి 7.10 లక్షల కోట్ల రూపాయల వరకు డబ్బులు వస్తున్నట్లు అంచనా. ఇందులో అత్యధిక శాతం అమెరికా నుంచే వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ లావాదేవీలపై ఎలాంటి పన్ను విధించడం లేదు. ఒకవేళ ట్రంప్ ట్యాక్స్ చట్టంగా మారితే ఇకపై ఎన్ఆర్ఐలు తమ కుటుంబాలకు పంపే ప్రతి ₹1,00,000కు 5,000 పన్ను రూపంలో కట్టాల్సి ఉంటుంది. ఇది వారి ఆర్థిక ప్రణాళికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ట్యాక్స్ తో మన రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎన్ఆర్ఐలు మన దేశానికి పంపే సొమ్ములో అత్యధిక శాతం రియల్ ఎస్టేట్ రంగంలోనే పెట్టుబడులుగా పెడుతున్నారు. ఇండ్లు, ఫ్లాట్లు వంటివి కొనుగోలు చేస్తున్నారు. ట్రంప్ విధించే పన్నుతో అమెరికా నుంచి వచ్చే డబ్బు తగ్గిపోతుందని, ఇది హైదరాబాదుతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. ఇకపై డబ్బును విడతల వారీగా పంపాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఒక విడతలో $10,000 మించితే రిపోర్ట్ ఆఫ్ ఫారిన్ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్, ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లైంట్స్ యాక్ట్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో పాటు ట్యాక్సులకు అనుగుణంగా అమెరికాలో తమ కుటుంబ నిర్వహణ ఖర్చులను మార్చుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.